మిషన్లో ఇది ఒక్కటి వేయండి, బట్టలన్నీ కూడా తళతళ మెరిసిపోతాయి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. హోటల్ స్టైల్లో చట్నీ బాగుండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం శనగగుళ్ళు వేయించేటప్పుడు చిన్న అల్లం ముక్కని ఈ విధంగా దానిలో వేయించేసి చట్నీ పట్టుకుంటే మనకి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే రోజు వేస్తూ ఉంటాం కదా. ఇలా పిల్లల యూనిఫామ్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళ జీన్స్ ప్యాంట్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. పిల్లలవి యూనిఫామ్స్ వైట్వి ఉంటూ ఉంటాయి. అవి చేతితో వాష్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో చక్కగా బట్టలన్నీ కూడా తలతల మెరిసిపోతాయి. ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో 4 స్పూన్స్ సర్ఫ్ తీసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే సర్ఫ్ అది ఏ సర్ఫ్ అయినా వేసుకోవచ్చు. 4 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, గ్యాస్ ప్రాబ్లం వస్తే తాగుతూ ఉంటాము. ఇలా ఈనో ప్యాకెట్ తీసుకొని మొత్తం పోసేసుకోవాలి. 4 స్పూన్స్కి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసి మీకు ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో క్వాంటిటీని బట్టి ఈ విధంగా ఒక సాక్స్ తీసుకొని, మనం యూజ్ చేయని సాక్స్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఒక సాక్స్ని తీసేసుకొని మీకు ఎంత కావాలో అంత సర్పు, మనం మిక్సింగ్ చేసుకున్నటువంటి ఆ సర్పు, యూనో ప్యాకెట్ పౌడర్, ఇవి రెండు మిక్సింగ్ ఉన్నాయి కదా, ఇలా సాక్స్లో వేసేసుకొని ఇలా మొత్తం కూడా మొదలు చుట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ సాక్స్ని బట్టలు చక్కగా వాషింగ్ మిషన్లో పెట్టేసి తర్వాత బట్టలు వేసుకుంటే మనకి వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తలతల మెరిసిపోతాయండి. ఇలా యూనిఫామ్స్ కానీ పిల్లలవి, అలానే పెద్దవాళ్ళు జీన్స్ ప్యాంట్లు కానీ ఇలా మనం ఉతకాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. మందపాటి ఉతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా వాషింగ్ మిషన్లో ఈ విధంగా సాక్స్లో సర్ఫ్ వేసేసి ఇలా పెట్టేసి బట్టలన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని వేసుకోవచ్చు. చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మీకు ఏవైతే బట్టలు మురుగ్గా ఉన్నాయో ఆ బట్టలని ఈ విధంగా వేసుకోవచ్చు. లేదు అంటే ఒక బకెట్ తీసుకొని ఆ పౌడర్ని ఇలా బకెట్లో వేసేసి హాట్ వాటర్ని పోసుకోవాలండి. హాట్ వాటర్ని పోసేసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎక్కడైతే బాగా మురుగ్గా ఉన్నాయో బట్టలు అవన్నీ కూడా తీసుకుని ఇలాగా ఆ వాటర్లో పెట్టేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టి 1 అవర్ తర్వాత ఈ విధంగా ఇలా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ బట్టల్ని చక్కగా వాషింగ్ మిషన్లో వేసేసుకొని ఇలా మనం మిషన్ ఆన్ చేసామనుకోండి, చక్కగా ఆ మిషన్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా మనకి చక్కగా తలతల మెరిసిపోతాయండి. చూశారు కదా, ఇప్పుడు నేను బకెట్లోనే వేస్తున్న వాటర్లో చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. సగం మురికి మనకి ఇందులోనే పోతుంది. ఈ విధంగా వాషింగ్ మిషన్లో వేస్తే మనకి యూనిఫామ్స్ కానీ పిల్లలవి, పెద్దవాళ్ళు జీన్స్ ప్యాంట్స్ కానీ అన్నీ కూడా చక్కగా ఆ మురికంతా పోయి తెల్లగా మెరిసిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చూశారు కదా, ఈ బకెట్లో వాటర్ అయితే ఎంత డస్ట్ అయితే ఉన్నాయో. సో ఈ విధంగా వాషింగ్ మిషన్లో వేసేసుకొని మిషన్ ఆన్ చేసామనుకోండి, చక్కగా మిషన్ అంతా కూడా చక్కగా ఈ విధంగా డస్ట్ అంతా పోతుంది. తర్వాత చూశారు కదా, బట్టలు ఎంత చక్కగా తలతల మెరిసిపోతున్నాయో. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఇలా తెల్లవి వైట్ బట్టలు ఏవైనా కూడా ఈ విధంగా చక్కగా మెరిసిపోతాయి. ఎక్కువగా రుద్దే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. మన ఇంట్లో చాకుల్ని ఈ విధంగా వెజిటేబుల్స్ కట్ చేసేసి పక్కన పడేస్తూ ఉంటాము. ఇలా పక్కన పడేసి మనం వాటర్లో క్లీన్ చేసి పక్కన పడేస్తూ ఉంటాం. దీనిపైన ఎక్కువగా నల్లగా అయిపోతూ ఉంటుంది, గలీజ్గా ఉంటూ ఉంటుంది కదా. ఇలా చాకుల పైన కానీ ఫెయిలర్ల పైన కానీ సిజర్లు కానీ కొద్దిగా మనం యూజ్ చేసుకునే పేస్ట్ అప్లై చేసి కొద్దిగా ఈ విధంగా మనం సాల్ట్ కూడా వేసేసి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి ఈ విధంగా క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది. షార్ప్గా కూడా వస్తాయండి. ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి టెస్ట్ కానీ మురికి కానీ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అలానే మనకి మంచి షార్ప్నెస్ కూడా పెరుగుతుంది. ట్రై చేయండి. ఈ విధంగా మనం చాకులను అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. వీటిపైన మనకి తెలియని టెస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చక్కగా మెరిసిపోతాయి. అలానే మంచి షార్ప్నెస్గా కూడా పెరుగుతాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనిపైన ఉన్నటువంటి మొత్తం కూడా ఇలా డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి.
నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్ మనం రోజు యూజ్ చేస్తూ ఉంటాం కదండి. రైస్ కానీ పప్పు కానీ వండుతూ ఉంటాము. దానిపైన ఎక్కువగా డస్ట్ ఉండిపోయి ఒక్కోసారి విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ట్రై చేయండి. ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని దానిపైన బేకింగ్ సోడా వేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత పెన్ తీసుకొని ఇలా పెన్ పెట్టి లోపల హోల్లో నుంచి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఏమైనా అన్నం మెతుకులు కానీ పప్పు గింజలు కానీ ఇరుక్కున్నా కూడా అవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల విజిల్స్ కూడా త్వరగా వస్తాయి. ట్రై చేయండి. ఈ టిప్స్ మరి మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే ఛానల్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.